ఓం నమ శివాయ. సనాతన ధర్మం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయవచ్చా దాని గురించి తెలుసుకుందాం. ఈ మధ్య నన్ను చాలామంది భక్తులు గురువుగారండి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయవచ్చా అని అడిగారు. దానికి నేను ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి అభ్యంతరం లేకుండా మీరు చక్కగా నువ్వుల నూనెతోటి దీపారాధన చేయవచ్చమ్మా అని చెప్పాను. ఎందుకనగా నువ్వుల నూనె భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనది. అంటే ఏ భగవంతుడికి? మనల్ని పరిపాలించేటటువంటి జాతకరీత్యా మనకి అన్ని దోషాలు తొలగించేటటువంటి శనేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నువ్వుల నూనె. ఇక్కడ ముఖ్యంగా దీపారాధన ఎందుకు చేస్తాం? భగవంతుడికి వెలుతురు కోసం దీపారాధన చేస్తాం. ఆయనని చీకట్లో నుంచి బయటికి తీసుకురావడానికి, ఆయనకి వెలుతురునివ్వడానికి దీపారాధన చేస్తాం. అది ఏ నూనెతో చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం. కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేకుండా మనల్ని పరిపాలించేటటువంటి నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైనటువంటి శనేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనెతోటి ఇంట్లో కానీ, అంటే గృహములో కానీ, గృహము బయట కానీ, అంటే గడప దగ్గర, అలానే దేవాలయంలో కానీ ఎక్కడైనా నువ్వుల నూనెతోటి నిరభ్యంతరంగా దీపారాధన చేసుకోవచ్చు. తద్వారా శనేశ్వరుడికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయనకి మన మీద ప్రేమ కలుగుతుంది. ఆయన మనల్ని ముందుండి నడిపించి జీవితంలోనికి అభివృద్ధిలోకి రావడానికి ఆ యొక్క శనిదేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి శనేశ్వరుడు అంటే భయపడవద్దు. ఆయన భగవంతుడి స్వరూపం. చక్కగా ప్రతిరోజు కూడా మీరు నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకోండి. చక్కగా భగవంతుడి ఆశీర్వాదం పొందండి. మీ యొక్క జీవితంలోనికి అభివృద్ధిలోకి రండి. ఇటువంటి ధర్మ సందేహాల గురించి తెలుసుకోవాలంటే మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఒక ఎర్ర బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇటువంటి ధర్మ సందేహాలు మన బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఓం నమ శివాయ. మీ విద్యాధర్ శర్మ.